శారదని హత్య చేయాలా? అంత భయపడితే ఎలా బాబు? నీ పెళ్ళాన్ని వదిలించుకోవాలంటే ఇదొక్కటే మార్గం. తాగితే నన్ను నేను మర్చిపోతానేమో గాని మర్డర్లు చేసేంత దుర్మార్గుని కాదండి. పోని మేమే దుర్మార్గులం. నువ్వు గాని అర్జెంట్ గా నీ పిల్లల్ని చంపకపోతే కోర్టులో వాయిదాల మీద ఎటుతేలని కేసులో అయిపోతుంది నీ బతుకు. సంగీత నీకు దూరం అయిపోతుంది. ఎందుకో నాకు బాధగానే ఉంది. ఆ అమ్మాయిని వదిలించుకోవడానికి వేరే మార్గం లేదు లాయర్ గారు. ఎన్ని కోణాల్లోంచి చూసినా ఇదొక్కటే బెస్ట్ ప్లాన్. నువ్వు అన్ని కోణాల్లోంచి చూసే నీ కళ్ళు ఇలా అయిపోయాయి. ఒక్క కోణంలోంచి ఆలోచించావు కదా. చూడు బాబు, తాగిన మైకంలో ఉన్న నిన్ను మోసం చేసి తాళి కట్టించుకున్న దాన్ని చంపడంలో తప్పేమిటి? అదిగాక అది కేవలం నీ ఆస్తిని అంతస్తును చూసి చేసుకుందే గాని నీ మీద ప్రేమతో కాదు. అబ్బా ఏమిటయ్యా, ఇందాక నుంచి చూస్తున్నాను. ఆ వైర్లో దూరిపోయావు, వాటిని తింటున్నావు. అసలు నీకు ఎలక్ట్రిక్ జాబ్ వచ్చా రాదా? అమ్మాయి కూడా నేను లాయర్ ప్రాక్టీస్ పెట్టక ముందు టీవీ షాప్ లో మెకానిక్ గా పనిచేసేవాడిని. ఇదిగో చూడు, ఈ గేజర్ కి రాంగ్ కనెక్షన్ కరెక్ట్ గా ఇచ్చాను. ఇక నీ పిల్లం స్నానానికి రావటం, గేజర్ ఆన్ చేయటం, ట్యాప్ తిప్పటం, పెద్దగా అరవటం, కరెంటు తీగ మీద కాకిలా కింద పడి చావటం అన్నీ ఒకేసారి జరిగిపోతాయి. అంటే ఆ తర్వాత ఏం చేయాలి? అది నీ టేస్ట్. పూడ్చుకుంటావో కాల్చి బూడి చేసుకుంటావో, అదే కుదరకపోతే 2 days ఫ్రిడ్జ్ లో పెట్టి దాచుకుంటావో. అబ్బా నేను చెప్పేది అది కాదయ్యా. పోలీసులు వచ్చే లోపల ఈ వైర్లన్నీ ఏం చేయాలి? ఓహో అదా, ఇదిగో చూడు, కనెక్షన్ ఇచ్చిన వాడు కట్ చేయకుండా మానేస్తాడా? మీరా? నువ్వు నిజంగా నా భార్య శారదవేనా? ఎందుకలా అడిగారు? ఆహా, నువ్వెంత అందంగా ఉన్నావో తెలుసా? ఇప్పుడే యమలోకం నుంచి దిగిన అప్సరసలాగా ఉన్నావు. యమలోకం నుండి అప్సరసలు రారు, కింకర్లు వస్తారు. నిజమే, కానీ స్వర్గం నుంచి రావాలంటే యమలోకం ఆందవే కదా డియర్. డియరా? ఏమిటండి సడన్ గా మీరు ఇంత మారిపోయారు? నేనెప్పుడు సడన్ గానే మారిపోతుంటాను. నిన్న నీకు దూరంగా బతకాలనుకున్నాను, ఈ రోజు దగ్గరగా బతకాలనుకుంటున్నాను. నిజంగానే చెప్తున్నారా? ఈ సీజన్ లో నేనెప్పుడు అబద్ధం చెప్పను. ఏది, ఒక్కసారి నిన్ను గట్టిగా నా గుండెలకు గుద్దు, నా పెదాలతో నీ పెదాల్ని బుగ్గల్ని హత్తుకొని. ఏమండి, ఇది నిజంగా నా మీద ప్రేమ లేక నటన? భలేదానివి. ఇవాళో రేపో నువ్వో నేను చచ్చిపోయేవాళ్ళవి. ఈ మాత్రం దానికి నటనెందుకు? హలో, ఎవరు? ఇంకెవరు, నేనే. ఏంట్రా ఈ టైంలో ఫోన్ చేశావు? ఏ ఇద్దరు మంచి మూడ్ లో ఉన్నారా? 3 4 అలాంటి నెట్వర్క్ ఏం లేదు ఇక్కడ. ఎవరండి? నాకు బాగా క్లోజెస్ట్, నియరెస్ట్ అండ్ డియరెస్ట్ ఫ్రెండ్. అయితే మాత్రం ఇంత మంచి టైంలో డిస్టర్బ్ చేయాలా? ఏమిటా శబ్దం? అబ్బే ఏం లేదు, ఎలుకలు చుంచులు బెడ్లు దిండ్లు తినడానికి వచ్చి కిసకిసలాడుతున్నాయి. అంతా అబద్ధం. ఆ అమ్మాయి మిమ్మల్ని ముద్దు పెట్టుకుంది కదా? నిజమే, ఈ టీవీలో చూసినంత ఈజీగా చెప్పావు, కానీ తప్పదు కదా. ఏమండి అది ఇవ్వండి. నాకు తెలుసు సతీష్, మనం అనుభవించాల్సిన రాత్రి. నువ్వేదన్నా మాట్లాడాలనుకుంటే రేపు పొద్దున్నే మాట్లాడదాం. ఉంటా. ఎవరండి ఆ అమ్మాయి? నాతో అనుభవించాల్సిన రాత్రి తనతో అనుభవిస్తున్నావు కాదు అంటుంది. అందా? అంటే అంది. దాని పాపాన అదే పోతుంది. మన సుఖాన్ని మనమే అనుభవిద్దాం. ఆగండి, నా మీద ఒట్టేసి చెప్పండి, మాట్లాడింది సంగీత కదా? కరెక్ట్, డిఎస్పీ లాగా కనిపెట్టేశావు. కానీ ఏం చేయమంటావు శారదా? వద్దన్నా ఆ పిల్ల నా వెంట పడుతూనే ఉంది. నిజమే కదండి, ఆ అమ్మాయి స్థానంలో నేనున్నా నేను అలాగే వెంట పడేదాన్ని. పాపం, ఆ అమ్మాయికి మన ఇద్దరం కలిసి పెళ్లి చేద్దామా అండి? ఆహా, నిజంగా నీ మనసు అమృతం శారదా. మా నాన్నగారి పేరు అమృతరావు కదండి, అందుకే నాకు ఆ మనసు వచ్చింది. అదా తండ్రి రహస్యం. సంగీతకు వెంటనే పెళ్లి చేసేసి కాఫీ కప్పులో ఈగలాగా నీతో కలిసి కాపురం చేసేస్తాను. మీకింకా మలేరియా వచ్చి మీకు సేవలు చేసి మీ మనసు నా వైపు మార్చుకోవాలని అంటు వ్యాధి దేవతలందరికీ మొక్కుకున్నాను. ఇప్పుడు మలేరియా రాకుండానే మీ మనసు మారిపోయింది కదండి. ఉండండి, దేవతలందరికీ మలేరియా ప్రోగ్రామ్ క్యాన్సిల్ అని చెప్పి పాలు పట్టుకొస్తాను. పాల చచ్చా, మనిద్దరం కాంప్రమైజ్ అయిపోయిన శుభ సందర్భంలో 2 జగ్గుల మందు తాగుతాను. జగ్గులా? అదే పెగ్గులను పోయి జగ్గులన్నాను. పద పద. ఏమండోయ్, పెగ్గులు తాగేసి పిల్లి మొగలేస్తే మాత్రం అస్సలు ఊరుకోను. చచ్చా, 2 పెగ్గులు ఒకే దెబ్బ.
Cheers! హై, ప్రపంచమంతా తలకిందులైపోయింది. చాలా విచిత్రంగా ఉందే. ఏం నడవలేకపోతున్నానేంటి? అవును, ఇవి కాళ్ళు కాదు, చేతులు. మరి కాళ్ళు పైన ఉన్నాయి. ఎవరో కట్టేశారు. శారదా, శారదా, శారదా! ఏమిటండి, ఏమైంది? టీవీలో ప్రత్యక్ష ప్రసారం చూస్తున్నట్టుగా చూస్తూ ఏమైందండి అని అడుగుతున్నావా? ఎవరు నన్ను ఇట్లా కట్టేసింది? నన్ను క్షమించండి, మీరు రాత్రి బాగా తాగి గోల చేస్తుంటేను. చేస్తే మాత్రం కట్టుకున్న భర్తని గబ్బిడైలాగా ఇలా తిరగేసి వేలాడదీస్తావా? అయ్యో, పవిత్ర భారత స్త్రీనయ్యుండి భర్తని ఇలా తలకిందులుగా వేలాడదీసే స్థితికి తీసుకొచ్చావా భగవాన్? ముక్కోటి దేవతలారా, నేనే పతివ్రతనైతే నా రెండు చేతులు పక్షవాతం వచ్చి పడిపోయినట్టు ఆశీర్వదించండి. ఆగండి, ఆగండి దేవతలారా, ఆగండి ప్లీజ్. ఇదిగో, నీ చేతులు రెండు పడిపోతే నా కట్లు ఎవరు విప్పుతారనుకున్నావు? దయచేసి ఒక్కసారి నన్ను దింపు. నీ రెండు చేతులు నేనే నరికేయకపోతే నా పేరు చూసుకో. అయ్యయ్యో, మీకు ఇంకా దిగినట్టు లేదు. సాయంత్రం దాకా ఇలాగే రెస్ట్ తీసుకో. ఆగు శారదా, ప్లీజ్. దిగిపోయింది, తాగింది మొత్తం దిగిపోయింది. కట్లు విప్పు ప్లీజ్. అలా రండి దారికి. దేవతలారా, అబ్బా, అవును, నువ్వు ఒక్కదానివే నన్ను ఇలా ఎలా కట్టేయగలిగావు? ఏదో సర్కస్ లో పనిచేశాను కాబట్టి. అదే కదా, సర్కస్ లో పనిచేసావా? నీకు అసలు బుద్ధుందా? పర్మిట్ లేకుండానే మందు తాగుతుంటే పోలీసులే నన్ను పట్టుకోలేకపోయారు. నువ్వు నన్ను తిరగేసి కట్టేస్తావా? అబ్బా, సారీ చెప్పాను కదండి. అవతల పూజకి టైం అవుతోంది, స్నానానికి వెళ్ళాలి. బాత్రూమ్ లోనే కదా? ఏ, మీకు అర్జెంటా? అదే, అంత తొందర ఏం లేదు. ఆ పోయేదేదో నువ్వే ముందు పో. పాడుకో పాడుకో, నీ జీవితానికి ఇదే ఆఖరి పాట. పాట పాడుతూ నువ్వు ట్యాపునే తాక, షాకు తగిలి పెద్ద చావంత కేక. సక్సెస్, గ్రాండ్ సక్సెస్. ఎందుకలా సక్సెస్ సక్సెస్ అని అరుస్తున్నారు? ఫ్లాప్, అట్టర్ ఫ్లాప్. నీకు షాక్ తగిలి డేంజర్ లో పడ్డావేమోనని. షాక్ ఎందుకు తగలాలి? అవును, ఎందుకు తగలాలి? మరి ఎందుకంత పెద్ద కేక పెట్టావు? కాలు జారి కింద పడ్డాను, దానికంత సంతోషపడాలా? ఏమిటి కనకదుర్గ పూజా మహిమ? ఈ ఎలక్ట్రీషియన్ గారిని మర్డర్ చేశాడు. వాడిని గీజర్ కనెక్షన్ ఇవ్వరా అంటే స్టార్ టీవీ కనెక్షన్ ఏమైనా ఇచ్చి చచ్చాడా అసలు? నేనింకా బ్రతికే ఉన్నానా? అదృష్టవశాత్తు మీరు ఇంకా బతికే ఉన్నారు. చచ్చినా నమ్మను. నేను యమలోకంలో ఉన్నాను. డాక్టర్ని నా మాటే కాదంటే ఎలా? కరెంట్ షాక్ నుండి మీరు ఇంకా తేరుకున్నట్లేదు. ఇదిగో మీ భార్య, ఆవిడే సాక్ష్యం. నా భార్య? నువ్వు యమలోకం కూడా వచ్చేసావా? అవేం మాట్లాడండి, మీరు ఇంకా బతికే ఉన్నారు. అవునవును, సమయానికి ఆవిడ గాని మెయిన్ ఆఫ్ చేయకపోతే మీరు నిజంగానే చచ్చిపోయేవారు. నిజంగానా శారదా? యముడి వెంటపడి భర్త ప్రాణాలు కాపాడుకున్న సతీ సావిత్రిలాగా ఆ ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళని ఎదిరించి మరీ నా ప్రాణాలు కాపాడుకున్నావా? అవునండి. అవును, నువ్వు కూడా స్నానం చేసావు కదా? ఆ గీజర్ షాక్ నీకెందుకు తగలలేదు? నాకెందుకు కొడుతుంది? అంటే వాడు నాకు మాత్రమే షాక్ తగిలేటట్టు కనెక్షన్ ఇచ్చాడా? వాడోడండి. ఆ వాడంటే దేవుడు. నిజంగా ఆ దేవుడే నా ప్రాణాలు కాపాడాడండి. మా వంశాచారం ప్రకారం మేమెవరూ వేణీళ్ళతో స్నానం చేయమండి. మరి బురద నీళ్ళతో చేస్తారా? చన్నీళ్లతో చేస్తామండి.